శ్రీమాత్రే నమః. ఈరోజు 158, 159, 160 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 158వ శ్లోకం. చంద్రసారా శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తిరుద్దామ వైభవ వర్ణరూపిణి. చంద్రసార వేదముల సారము అమ్మవారే. శాస్త్రసార వేదాంతాది సమస్త శాస్త్రముల సారము తల్లే. మంత్రసార మంత్రముల యొక్క సారము. తలోదరి పలుచని ఉదరము కలిగినది. ఉదార కీర్తి గొప్ప కీర్తి కలిగినది. రుద్దామ వైభవ అధికమైనటువంటి వైభవమును కలిగినది. వర్ణరూపిణి అక్షర రూపములు కలిగినది. వర్ణముల యొక్క రూపమైనది. 159వ శ్లోకం. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయని సర్వోపనిషదుద్ధుష్ట శాంత్యతీత కళాత్మిక. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయని అంటే చావు పుట్టుకలు, ముసలితనము మొదలగు వాటితో అవస్థ పడుతున్నటువంటి జనులకు ఆ అవస్థలు లేకుండా చేసేటువంటి తల్లి. సర్వోపనిషదుద్ధుష్ట అన్ని ఉపనిషత్తులచే గొప్పగా ప్రకటింపబడేది. శాంత్యతీత కళాత్మిక శాంతి కంటే అతీతమైనటువంటి చిదానంద స్వరూపిణి. 160వ శ్లోకం. గంభీరా గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్థ విగ్రహ. గంభీర గంభీరంగా ఉండునది. గగనాంతస్థ ఆకాశమునందు ఉండునది. గర్విత విశ్వాన్ని సృష్టించినటువంటి పరాహంతకు గర్వము అని పేరు. అట్టి స్వరూపం ధరించినది. గానలోలుప సంగీతమునందు ప్రీతి కలిగినది. కల్పనారహిత లౌకికమైనటువంటి కల్పనలు లేనిది. కాష్ఠ కాలస్వరూపిణి. కాంత పాపము దుఃఖము వాటిని నాశనము చేయనటువంటిది. కాంతార్థ విగ్రహ కాంతుడైనటువంటి ఈశ్వరునిలో అర్ధభాగము. తర్వాత 3 శ్లోకములు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.